ఓకే, మీరు ఓడిపోయినప్పటికీ కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీరే. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆయన ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు అసెంబ్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు, ఏం కథలు అందరికీ తెలిసిన విషయం. ఇక ప్రజా సమస్యల పట్ల ఆయన ఎంతవరకు కృషి చేశారు సమస్యల పరిష్కారం కోసం అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న మీరు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేశారు, ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అంటే ముఖ్యంగా మొత్తం 325 కోట్లతోటి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఎల్బీ నియోజకవర్గంలో చాలా కాలనీలలో ఎగ్జాంపుల్ 1978 నుండి 83 వరకు ఏర్పడ్డటువంటి వనస్థలిపురం సచివాలయ సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ, ఇవన్నీ సెక్రటరియట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ ఉన్నటువంటి కాలనీ. ఈడ కూడా అప్పుడు ప్లాస్టిక్ పైపులు వేసారు, మళ్ళీ మార్చాలన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2004 నుంచి 2009 వరకు కూడా నేను ఎన్నోసార్లు మల్లెడ్డి రంగారెడ్డి మేము రిప్రజెంటేషన్ చేసినాం. అప్పటికే ఈ 15 కోట్లు 16 కోట్లు అయితే అంటే ఒక్క చిన్న 5-6 కాలనీలకే మేము 15-16 కోట్లు ఇడికెళ్ళి ఇవ్వగలుగుతాము అని చెప్పేసి అట్లా చాలా కాలనీలలో ఈ పరిస్థితి ఉండే. వాటర్ కావాలన్నా కూడా 50% కాలనీ వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేయండి, 50% మేము మున్సిపల్కి ఇస్తాం, ఈ విధంగా ఉండే. అవన్నీ కాకుండా మన తెలంగాణ గవర్నమెంట్ రావడం, ముఖ్యమంత్రి గారు అడ్కో ఫండ్స్ తేవడం, కేటీఆర్ కూడా చురుకుగా దాంట్లో పాల్గొని వర్కులు చేసే విధంగా ₹1 ఖర్చు పెట్టకుండా అన్నీ కూడా కొత్త పైపులు వేయడం, ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇవ్వడం, మా ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని 12 రిజర్వాయర్లు కట్టడం. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న నీళ్ళు సరిపోవడంతో పాటు రాబోయే 40 సంవత్సరాలకు సరిపోయే వాటర్ అంతా మా దగ్గర ఉన్నటువంటి ఎల్బీ నియోజకవర్గం కట్టినటువంటి బిఎన్ రెడ్డి కానీ, వనస్థలిపురం కానీ, అలాగే ఆటోనగర్ కొత్తపేటలో కట్టిన ఈ రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో అవిటి ద్వారా 40 ఇయర్స్కు మనకు సరిపోయే స్టోరేజ్ వాటర్ మా దగ్గర ఉంది. అదొకటి. అది కాకుండా 448 కోట్లతోటి స్కైవేలు, ఫ్లైఓవర్స్ ఇవన్నీ 6 జాగాలో నడుస్తున్నాయి. ఒకటి నాగోల్, మన కామినేని చౌరస్తా, చింతల్కుంట, ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు, సాగర్ రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా ఫ్లైఓవర్ స్కైవేలు కూడా అన్నీ కూడా వర్క్ నడుస్తున్నాయి. మెట్రో కూడా 2 మెట్రోలు నాగోల్ అండ్ మరి ఎల్బీ నగర్కి వెళ్ళి 2 కూడా స్టార్ట్ అయినాయి. అదే కాకుండా మన ఇక్కడ ఉన్నటువంటి చాలా సంవత్సరాల నుంచి ట్రంక్ లైన్లు అయ్యి మా దగ్గర ట్రంక్ లైన్ సమస్య ఉంది. అంటే ఏ వర్షం రాగానే కొన్ని కాలనీలు మునిగిపోయే విధంగా ఆ ట్రంక్ లైన్లు ఉండే. అట్లాంటి వీటిని కూడా మనం 200 కోట్లతోటి పెద్ద పెద్ద 100 mm డయా, 500 mm డయాతోటి, ఇంకో బ్యాక్ స్ట్రైన్ తోటి అవన్నీ కూడా మూసికెళ్లే విధంగా ఇవన్నీ కూడా చేసినాం. ఇట్లా మొత్తానికి ఏమైందంటే మొత్తానికి ఎల్బీ నగర్ గతంలో ఎవరు చేయనివి ఇప్పుడు మనం చేసినాం కాబట్టి అది బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతుంది. ఇంకా ఎల్బీ నగర్లో ఇంకా ఏ సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోయాయి, ఈసారి అధికారం వస్తే ఏ సమస్యలు ఇంకా మీరు పరిష్కరించాలనుకున్నారు? అసలు మీ విజన్ ఎలా ఉంది ఎల్బీ నగర్ మీద? అంటే మా దగ్గర రిజిస్ట్రేషన్ సమస్య కూడా ఉంది. బిఎన్ రెడ్డి నగర్లో, ఎస్కేడి నగరు, మళ్ళీ నాగోల్ డివిజన్ ఉన్నటువంటి సాయి నగరు, కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, గణేష్పురి అట్లా మన 50% సమస్య పరిష్కారం అయింది. అదొకసారి దాన్ని ఏంటంటే ఒకటప్పుడు ఉన్న కలెక్టర్ కొద్ది పొరపాటుతోటి ఇది అసైన్మెంట్ ల్యాండ్ అని రాయడం జరిగింది. అది మొన్న కేటీఆర్ గారు మన నగరంలో చెప్పినప్పుడు దాన్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తే దాన్ని ఆ కలెక్టర్ పొరపాటు చేసిందని చెప్పి దాన్ని మళ్ళీ రెటిఫికేషన్ చేసి మొన్న కలెక్టర్ రాస్తే అందులో ఉన్నటువంటి 150 ఎకరాల దాకా ఫ్రీ అయింది. 22 యాక్ట్ కూడా తీసేయాలని చెప్పారు. బిఎన్ రెడ్డిలో కూడా అదే పరిస్థితి ఉంది. లాస్ట్కు బిఎన్ రెడ్డి ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ రోజు ఉన్న ప్రకారం ఎంతో కొంత కట్టుకొని 58 జీవో కింద రెగ్యులేషన్ చేసుకోమని చెప్తే మా వాళ్ళు అట్లా కాకుండా మా మొత్తానికి ఫ్రీ చేయాలని కాలనీ వాళ్ళు అడుగుతారు. అది క్యాబినెట్లో పెట్టి సీఎం గారితో ఆమోద ముద్ర తీసుకోవాలి. అంతలోపల ఎలక్షన్స్ వచ్చినాయి, అది ఆగిపోయింది. ఇటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఇవి ఒకటి ఉన్నాయి. అవే కాకుండా ఇంకా చాలా చెరువులలో కూడా చాలామంది ఏంటంటే ఇంతకుముందు ఎవరు పట్టించుకోలేదు, చెరువులు మర్చిపోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెరువు సుందరీకరణ అవుతుంది, ఒకరు చూసి ఒకరు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర ఉన్నట్టు సరూనగర్ ఇందిరా ప్రియదర్శిని పార్కుని 16 కోట్లతోటి ఈరోజు గుర్రపు డెక్క తీసేయడం కానీ, స్టివరేజ్ ప్లాంట్ ఖరాబ్ అయింది దాన్ని కొత్త చేయడం కానీ, అలాగే చుట్టుముట్టు వస్తున్నటువంటి డ్రైనేజ్ వాటర్ చుట్టుముట్టు వచ్చి ట్రంక్ లైన్ ద్వారా మొత్తం మూసిపోయే విధంగా గడన్నర మీదుగా అది కట్టడం కానీ, చుట్టుముట్టు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం కానీ, ఇటువంటి అన్నిటికీ 16 కోట్లు డబ్బులు శాంక్షన్ అయినాయి. వర్క్ స్టార్ట్ చేసేది ఉంది. ఈ పెద్ద చెరువులో కూడా మన 7 కోట్లతోటి అది కూడా వాకింగ్ ట్రాకు, బతుకమ్మ ఘాటు, మళ్ళీ వినాయక నిమజ్జనానికి ఇవన్నీ ఏర్పాటు చేసినాం. వాకింగ్ ట్రాక్ కూడా కంప్లీట్ అయింది. మిగిలిన ఇంకా వర్కులు చేస్తూ ఉన్నాం. ఇట్లా ఇవి కాకుండా మిగిలిన చాలా 8-9 చెరువులు ఉన్నాయి. అవిటిని కూడా ఇప్పుడు చేయాలనేసి ఒక కృతనిశ్చయంతో ఒక ప్రణాళికాబద్ధంగా అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి పెట్టిన. అందులో ఎలక్షన్స్ వచ్చినాయి. నేను 100% ఓపు ఉంది. ఎల్బీ నగర్కి వెళ్ళి ప్రజల ఆశ ఉంది నేను ఎమ్మెల్యే అయితే అని. అయిన తర్వాత చెరువుల సుందరీకరణ కానీ మిగిలిన వర్క్లన్నీ కూడా చేయించే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch